హాయ్ ఫ్రెండ్స్, విమానంలో ఉపయోగించే ఇంధనాన్ని ఎప్పుడైనా చూసారా? అది ఎక్కడ ఉంటుందో, ఎక్కడ స్టోర్ చేస్తారో చూసారా? మీలో చాలామంది విమానంలో ప్రయాణించి ఉండొచ్చు, కానీ ఆ ఇంధనాన్ని ఎప్పుడూ గమనించకపోవచ్చు. విమానంలోని ఇంధనాన్ని ఎయిర్ క్రాఫ్ట్ టర్బైన్ ఫ్యూయల్ అంటారు. విమానం గాలిలో ఎగరాలంటే దాని బరువు, లిఫ్ట్ ఫోర్స్ను బ్యాలెన్స్ చేయడం చాలా ముఖ్యం. అందుకే విమానం రెక్కల్లో ఇంధనాన్ని స్టోర్ చేస్తారు. రెండు రెక్కల్లో సమానంగా ఇంధనం నింపడం ద్వారా దాని సమతుల్యతను కాపాడవచ్చు. విమానంలో ఇంజిన్ రకాన్ని బట్టి వాటిలో ఎలాంటి ఇంధనం వాడాలని నిర్ణయిస్తారు. ఎయిర్బస్ A350 వంటి డబుల్ ఇంజన్ విమానాలు ఒకేసారి 37,000 గ్యాలన్ల ఇంధనాన్ని మోసుకెళ్తాయి. సాధారణంగా విమానం గంటకు 900 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుంది. అంటే గంటకు 2,400 లీటర్ల ఇంధనం. ప్రతి కిలోమీటర్కి 2.6 లీటర్ల ఇంధనం ఖర్చు అవుతుంది.